వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ శ్రీ వర్మ. వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్. ఈరోజు ఈనాడు వార్తాపత్రిక తీసుకోవడం జరిగింది. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు వార్తాపత్రిక చూసుకున్నట్లయితే గోల్ కొట్టిన కాంగ్రెస్ అంటున్నారు. అలాగే పంచాయతీ తొలి విడతలో ఆ పార్టీ మద్దతుదారుల హవా అంటున్నారు. అలాగే కీ పాయింట్స్ చూసుకున్నట్లయితే రెండో స్థానంలో బారాస మద్దతుదారులు. అర్ధరాత్రి 12 గంటల వరకు వచ్చిన ఫలితాలు ఇవి. 84.28% పోలింగ్ అత్యధికం. యాదాద్రిలో 92.88%. ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే 58,000 కోట్లతో అమెజాన్ విస్తరణ అట. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో ఒప్పందం. ఏఐ స్టార్టప్ క్లౌడ్ ఎంటర్ప్రైజెస్ సేవల బలోపేతానికి కృషి స్వాగతించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేంటంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడిని సాధించిందట. రాష్ట్రంలో 58,000 కోట్ల 7 బిలియన్ అంటే 7 బిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టుబడితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించనుంది. AWS భారీ స్థాయి క్లౌడ్ సెంటర్ విస్తరణట. ఆంధ్రజ్యోతి చూద్దాం. పంచాయతీల్లో తొలి దఫా పంచాయతీలో 84.28% పోలింగ్ జరగటం జరిగింది. అలాగే అత్యధికంగా వరంగల్, అత్యల్పంగా భద్రాద్రి జిల్లాలో నమోదు. ఓటు వేసిన 45,15,141 మంది అండి. అలాగే 4.236 పంచాయతీలో 395 ఏకగ్రీవం. వెబ్ కాస్టింగ్తో పర్యవేక్షణ SEC. రాణి కుమిదిని డీజీపీ శివధర్ రెడ్డి అంటున్నారు. అలాగే అంటే కాంగ్రెస్దే పై చేయని చెప్తూ ఉన్నారు. అంటే అది కూడా అయిపోయింది. అలాగే ఇప్పుడు మనం ముందు ఈనాడు వార్తాపత్రికలో చూసుకున్నట్లయితే గోల్ కొట్టిన కాంగ్రెస్ అంటున్నారు. ఎందుకంటే ఈ నెల 13వ తారీఖున మెస్సీ రావటం జరుగుతుంది. మెస్సీ వచ్చిన తర్వాత ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో పాటు రేవంత్ రెడ్డి కూడా మ్యాచ్ ఆడటం కూడా జరుగుతుంది. అంటే ఆ విధంగాను ఈ విధంగా కూడా గోల్ కొట్టిన కాంగ్రెస్ అని చెప్పి ఈనాడు వార్తాపత్రికలో హెడ్లైన్ అయితే పడటం జరిగింది. అండ్ ఇంకొకటి చూసినట్లయితే మనం తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం అంటే సగానికి పైగా గెలిచిన పార్టీ మద్దతుదారులు. ఇది ఒక విధంగా చెప్పుకోవాలంటే పండగ అనొచ్చు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక కావచ్చు, మనం చూసాం కాంగ్రెస్ ఏ విధంగా ఆధిక్యంలో నిలబడిందో. మిగిలిన పార్టీలు అసలు పక్కకు కూడా రాలేదు. అండ్ ఇప్పుడు కూడా తొలి విడత ఎన్నికలు పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన సత్తా చాటిందనే చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఈ ముఖ్యాంశాలు నేను చదివే ప్రయత్నం చేస్తాను, మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 4,231 సర్పంచులు గాను 2,367 హస్తం ఖాతాలో పడిపోయినాయి. అంటే ఇదో మాదిరిగా గెలుపు అని అనుకోకూడదు. అసలు 58.5% పైగా కైవసం చేసుకున్న కాంగ్రెస్, 26% సీట్లను గెలుచుకున్న BRS, గులాబీ ఖాతాలో 1,055 పంచాయతీలు. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ను మించి సీట్లు. సిరిసిల్లలోనూ హస్తం మద్దతుదారులకే హవా. బీజేపీ నామ మాత్రమే 186 చోట్లకే గెలుపు. అంటే ఇప్పుడు బీజేపీ ఎక్కడ చూసినా సరే ఎప్పుడు ముందైతే 10 సంవత్సరాల్లో ఆధిక్యంలో ఉండేది. కానీ 10 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయిందో, ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా ఈ తొలి విడత ఎన్నికల్లో కావచ్చు బీజేపీ మట్టానికే వెళ్ళిపోతుంది. మరి ప్రజల తీర్పు ఇది, మనం ఇంకా ఏం చేయలేం. అలాగే 10% పంచాయతీల్లో ఇతరుల పాగా. రాజకీయంగా ఆధిపత్యం నిలబెట్టుకున్న కాంగ్రెస్. అలాగే నాడు అసెంబ్లీ ఎన్నికల్లో నేడు స్థానికంలో చెప్పాను కదా మీకు ముందునే నేను. ఉప ఎన్నిక మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా 25,000 పైనే మెజారిటీతో గెలుపొందాడు నవీన్ యాదవ్. వరంగల్ జిల్లా పర్వతగిరి ఉన్నత పాఠశాలలో హరిత పోలింగ్ కేంద్రం. అంటే ఈ పోలింగ్ కూడా మీరు చూసినట్లయితే అసలు పోలింగ్ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారని అంటూ ఉన్నారు ప్రజలు కూడా. మాకు అన్ని సౌకర్యాలు కల్పించారు, వృద్ధులకు వీల్ చైర్లు, వికలాంగులకు వీల్ చైర్లు ఇచ్చారు. అలాగే ఏమైనా అస్తవ్యస్తకి గురైతే కనుక మాకు అసెంబ్లీలు అంబులెన్సులు పెట్టారు. అంటే ఏర్పాట్లు కూడా బాగా చేశారు. కట్టుదిట్టమైన పోలీస్ భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఎటువంటి గోల జరగకుండా అంటే ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా జరుగుతుందని అన్నారు. మనం నిన్న ముఖ్యాంశాల్లో కూడా చూసాం. అలాగే హైదరాబాద్ డిసెంబర్ 11 తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్దే పైచేయి అయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలుచుకున్న పట్టును నిలబెట్టుకుంటూ మెజారిటీ సర్పంచ్ స్థానాలకు కూడా తమ ఖాతాలో వేసేసుకుందన్నమాట కాంగ్రెస్. అలాగే తొలి విడతకు సంబంధించి మొత్తం 4236 పంచాయతీలకు గాను నోటిఫికేషన్ ఇవ్వగా గురువారం 3836 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అంటే ఏకగ్రీవాలు కలుపుకుని 2367 చోట్ల అన్నమాట. అంటే ఇప్పుడు పార్టీ మద్దతు ఇచ్చిన వారు సర్పంచులకు ఎన్నికయ్యారు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ అయితే తన చెత్త చాటలేకపోయింది ఎక్కడ, అంటే అక్కడక్కడ ఉన్నట్టు ఉందన్నమాట. మనం ఇంకొక ముఖ్యాంశం చూద్దామండి. ఎక్కడ చూసినా ఈ భూదందాలే. అసలు ఏ ప్రభుత్వం మారినా, ఏ ప్రభుత్వం వచ్చినా పోయినా కూడా అసలు ఈ భూదందాలు అక్రమార్కులు మాత్రం రెచ్చిపోతున్నారు. ఎలా రెచ్చిపోతున్నారంటే అసలు మాకు ఏమీ పట్టదు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అన్నట్టే అయిపోయారనమాట. వాళ్ళు ప్రభుత్వం అండ చూసుకుని ఇలా తయారవుతున్నారా, లేకపోతే వాళ్ళకు డబ్బు గర్వంతో ఇలా తయారవుతున్నారా, డబ్బుతో ఏదైనా కొనేయొచ్చనే దాంతో ఇలా తయారవుతున్నారనే విషయం ఎవరికి తెలియట్లేదు. ఈ భూదందాల మీద ప్రభుత్వం చర్య తీసుకోకపోతే ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వ భూమి లేదు, ఒకవేళ రైతుల దగ్గర నుంచి లాక్కోవడం, వాళ్ళకి ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేసి వాళ్ళ నుంచి ఏమో భూములు రాసేసుకుని వెళ్ళి ఫ్లాట్లు వేసేసి వెంచర్లు వేసేసి కోట్లు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు వేలల్లోని లక్షల్లోని వాళ్ళకి ముట్ట చెప్పి ఇలాంటి దందాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఆక్రమించటం, ఏదైనా భూమి కనిపిస్తే చాలు దాని మీద బోర్డు పెట్టేయటం, ఆక్రమం చేసేసుకోవటం, ఫ్లాట్లు వేసేయటం, అమ్మేసుకోవటం, ఇలాంటి పనులు చేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం పట్టనట్టు ఎందుకు వ్యవహరిస్తుంది? అసలు అది ఈ ముఖ్యాంశం దేనికి సంబంధించిందో, ఎక్కడ భూదందా జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అండ్ సీలింగ్ భూమిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భారీ కుంభకోణం. చూడండి, ఎవరైనా సీలింగ్ భూమిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భారీ కుంభకోణం. ఇప్పుడే నేను చెప్పాను కదా మీకు, అలాగే జరుగుతుంది. అధికారం ఉంటే చాలు రెచ్చిపోతున్నారు. ఎందుకు ఇలా? అసలు ఏమవుతుంది మీకు? అధికారం ఎందుకు వచ్చింది మీకు? ప్రజలు కట్టబెట్టడం వల్లే కదా మీకు అధికారం వచ్చింది. మీరే ఇలా అయిపోతే, పదవిలో ఉన్న వాళ్ళే మీరు ఇలా చేస్తే, డబ్బున్న వాళ్ళో లేకపోతే నేరస్తులుగా ఎందుకు మారుతున్నారు? మీలాంటి వాళ్ళని చంపి వాళ్ళు జైలుకి వెళ్తున్నారు పాపం. అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు మీరే చెప్పండి. అసలు పిన్ పాయింటెడ్గా రాశారు, అండర్లైన్ కూడా చేశారనమాట. ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో చూసుకున్నట్లయితే సీలింగ్ భూమిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భారీ కుంభకోణం. అండ్ ఓఆర్ఆర్ పొడవున 100 ఎకరాలు సొంతం. దుండిగల్ గౌడపల్లి మధ్య విల్లాలకు రంగం సిద్ధం. 40 ఎకరాలు ప్రభుత్వ భూమి, 60 ఎకరాలు సీలింగ్. గత ప్రభుత్వంలో మొదలు, ఈ సర్కార్లో సహకారం. 22A నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అనుమతి. సుమోటోగా అనుకూల నిర్ణయం తీసుకున్న CCLA. ఫెమాను ఉల్లంఘించిన ఖాతారు చేయని రెవెన్యూ శాఖ. 2 వారాల్లో 4 వారాల్లో రిజిస్ట్రేషన్లు. ఎమ్మెల్యే కుమారుడి కంపెనీ కోసం చట్టాలు గాలికి. ఈ ముఖ్యాంశాన్ని మీరే ఏ విధంగా అర్థం చేసుకోవాలో అలాగే చేసుకోవాలి. అండ్ ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే మనం, మీరు పని చేయట్లేదు. తెలంగాణ బీజేపీ నేతలపై మోదీ ఆగ్రహం. 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఘోరం. ముఠా తగాదాలు పెరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఛాన్స్ చేజార్చుకున్నాం కంటే అజారుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా బలంగా ఉంది. కనీసం ఆయనను చూసైనా నేర్చుకోండి. తెలంగాణ బీజేపీ ఎంపీలకు మోదీ క్లాస్. అండ్ ఆఫ్టర్ చూసుకున్నట్లయితే మనం కనీసం ఆయనను చూసైనా నేర్చుకోనని అంటున్నారు మోదీ గారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు మోదీ క్లాస్. మీకు స్టైల్ ఎక్కువ, పని తక్కువ అంటూ ఓ ఎంపీపై ఆగ్రహం. మీరు ఢిల్లీలో ఉండేది తక్కువ, హైదరాబాద్లో ఉండేది ఎక్కువ, అయినా పార్టీ బలంగా లేదు అని కేంద్ర మంత్రులపై ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని పిలుపు. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారుపై సంతృప్తి. జగన్ విమర్శలను తిప్పుకొట్టాలని ఏపీ బీజేపీ ఎంపీలకు సూచన. అంటే ఈ ముఖ్యాంశాన్ని చూసుకున్నట్లయితే మన ప్రధానమంత్రి మోదీ ఎలా అంటే
ఒక స్కూల్ టీచర్ లాగా వాళ్ళని అందరినీ పిలిపించి భోజనం పెట్టి అసలు నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా చెయ్యాలి, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇలా అని కూర్చోబెట్టి మెల్లగా చెప్పడం జరిగింది. వార్నింగ్ ఇచ్చారనుకోండి, కాకపోతే నేను మీకు అర్థమయ్యేలా భాషలో నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి, భారంగా ఫీల్ అవ్వకూడదు. పదవి అనేది ప్రజలు మనకు కట్టబెట్టినప్పుడు ఆ ప్రజలకు మనం ఏం చేయగలం, అసలు ఎలా చేస్తే మనం ముందుకెళ్తాం అనే దాని మీద మనం ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా కావచ్చండి, ఇప్పుడు వార్తాపత్రిక కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, ఏదైనా కానీ ఎందుకోసం, ప్రజల కోసం. మీరు కూడా ప్రజల కోసం పనిచేయటం మొదలుపెట్టిన రోజు ప్రతిదీ మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు చెప్తే రాదది, మీకు మీరు తెలుసుకోవాలి. ప్రతిదీ మనం చెయ్యాలి, మేమే ఉండాలి అన్నట్టు ఉండాలి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు చెప్పాలి, మేము చేయాలి అని చెప్పేదాకా తెచ్చుకోకూడదు. మన పని మనం చేసుకుంటే భగవంతుడు మనకు మంచిది ఇస్తాడు ఏదైనా కూడా. అంటే ఇంకొక ముఖ్య అంశం మనం సైడ్కి చూసుకున్నట్లయితే, పోలీసుల ముందు లొంగిపోండి. నేటి ఉదయం 11 గంటలకల్లా సరెండర్ కావాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును ఆదేశించిన సుప్రీంకోర్టు. కస్టోడియల్ విచారణకు పోలీసులకు అనుమతి. 19న తదుపరి విచారణ. హార్డ్ డిస్క్లు తొలగించమని ఎవరు ఆదేశించారు? విచారణ సందర్భంగా జస్టిస్ మహాదేవన్ ప్రశ్న. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అండి, లైక్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మనం చూసాం. అసలు ఏ మాత్రం సంచలనం సృష్టించిందో కూడా అది మనం చూసాం. అంటే ఇప్పుడు ఒకరి ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ మాటలు వినటం అనేది అసలు చాలా అసభ్యకరమైన పదజాలం. ఏంటి, ఆ మాట కూడా చాలా మంచిది కాదు. ప్రతి ఒక్కరి ప్రైవసీ మనకు ఉంటుంది. ఏదో నక్సలైట్లది లేకపోతే వేరే వాళ్ళది, దేశానికి ద్రోహం చేసే వాళ్ళవి మనం ట్యాప్ చేసి వాళ్ళు మన గురించి ఏం ప్లాన్ చేస్తున్నారని చెప్పి చూడడానికి మనం ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాజకీయ నేతలు ఏం చేశారంటే, అధికార పార్టీలో ఉన్నారో లేకపోతే ఏ పార్టీలో ఉన్నా కావచ్చు, మనకి పేరు పార్టీ ప్రస్తావించడం మనకు అనవసరం కాబట్టి నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడు మీరు ఎందుకు ట్యాప్ చేశారు అంటే, వాళ్ళు ఏ వ్యూహాలు తెలుసుకోవాలని ట్యాప్ చేశారు? అసలు మీకు అర్హత ఏముంది? అర్హత లేని పనులు మీరు ఎందుకు చెయ్యాలి? ఒక పదవిలో ఉన్నప్పుడు మీకు కనీసం ఉండాలి. ఎదుటి వాళ్ళకు మనం మర్యాదిస్తే వాళ్ళు మనకి మర్యాదిస్తారు. ప్రజలే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఒక 5 ఏళ్ళు మనకి అధికారం వచ్చింది కదా అని చెప్పి మనం రెచ్చిపోతే తర్వాత మళ్ళీ మీరు అధికారంలోకి రాగలరా? రాలేరు కదా. అదే ఇదేనండి. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనము ఏదో ఉంది మనకని రెచ్చిపోయారనుకోండి, తర్వాత మనకి ఇది అవుతుందన్నమాట. ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే, 58,000 కోట్లతో అమెజాన్ విస్తరణ. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం. ఏఐ, స్టార్టప్, క్లౌడ్, ఎంటర్ప్రైజెస్ సేవల బలోపేతానికి కృషి. స్వాగతించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. నేను మీ బ్రీఫ్గా చెప్పాను, అలాగే ఈ మ్యాటర్ కూడా చదివే ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడిని సాధించింది. రాష్ట్రంలో 58,000 కోట్ల అంటే అమెరికన్ డాలర్ల ప్రకారం 7 బిలియన్ అమెరికన్ డాలర్లు అన్నమాట పెట్టుబడులు అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించనుంది. ఏడబ్ల్యూఈసి భారీ స్థాయి క్లౌడ్ సెంటర్ విస్తరణ కోసం ప్రభుత్వంలో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో రాష్ట్రం ఒక కీలకమైన డిజిటల్ మౌలిక వస్తువుల మైలురాయిని సొంతం చేసుకుంది. ఇదో విధంగా చెప్పాలంటే ది బెస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే మొన్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మనం అందరం చూసాం. అలాగే ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే, తొలి స్వదేశీ హైడ్రోజన్ వాణిజ్య నౌక వారణాసిలో జలప్రవేశం. అంతర్గత జల రవాణాలో మన దేశం కీలక ముందడుగు వేసింది. అది మన అందరికీ తెలిసిందే. అంతర్గత జల రవాణాలో మన దేశం కీలక ముందడుగు వేసింది. హైడ్రోజన్తో నడిచే తొలి స్వదేశీ పడవను గురువారం గంగానది జలాలపై ఆవిష్కరించింది. వారణాసిలో నమోఘాట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ దీన్ని వాణిజ్యపరమైన కార్యకలాపాలను ప్రారంభించారు. ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే, వెండి కిలో 2 లక్షలు. అంటే ఇప్పుడు వెండి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. 13,100 పెరిగింది ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే. బంగారంతో పోటీ పడుతూ వెండి ధర పైకి దూసుకెళ్తుంది. హైదరాబాద్ బులియన్ విపణిలో గురువారం రాత్రి 11:55 గంటలకు కిలో వెండి ధర 2,100,000 అంటే అన్ని పన్నులతో కలిపి
స్థిరపడిందన్నమాట. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ 31.10 గ్రాములు అంటే వెండి ధర ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయి $64.24కు చేరటం, దేశీయంగా డాలర్ విలువ కూడా జీవనకాల గరిష్టమైన 90.32 కావటంతో వెండి ధరలకు రెక్కలొచ్చేశాయి. దేశీయంగా గిరాకీకి తగ్గట్లు వెండి సరఫరా లేకపోవటము ధర మరింత పెరిగేందుకు కారణమవుతున్నట్లు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే, కోర్టుకు వస్తున్న పిన్నెల్లి సోదరులు. జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు 14 రోజుల రిమాండ్, నెల్లూరు కారాగారానికి తరలింపు. అంటే చూస్తూ ఉన్నాం మనం ఈ జంట హత్యల కేసు. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిలకు మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని నెల్లూరులోని జైలుకి రిమాండ్ తరలించారు. లక్ష మందికి ఉపాధి, వివిధ ప్రాజెక్టులకు మంత్రివర్గం పచ్చజెండా, 16,060 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. క్వాంటమ్ వ్యాలీలోని కొత్తగా మరో 7 ప్రాజెక్టులు. బీసీలకు సౌర విద్యుత్ ప్రాజెక్టులకు అదనపు రాయితీ, 27.2 లక్షల మందికి 20,000 చొప్పున ఇచ్చేందుకు ఆమోదం. రెవెన్యూ వివాదాలను ఏడాదిలోగా పరిష్కరించాలి అంటున్నారు సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం. సచివాలయంలో ఈ పిక్చర్ చూసుకున్నట్లయితే, సచివాలయం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, అధికారులు అన్నమాట. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అండ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పించే ప్రాజెక్టులకు మంత్రిమండలి గురువారం ఆమోదముద్ర వేసింది. ఇందులో క్వాంటమ్ కంప్యూటర్స్, ఐటీ, సౌరశక్తి, కెమికల్, ఫార్మా, ఆహార శుద్ధి, బయోఫ్యూయల్స్ రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఇవి కాక ఆతిథ్య రంగంలో హోటళ్లు, కన్వెన్షన్ హాళ్ల నిర్మాణం వంటివి ఉన్నాయి. ఇంతకుముందు SIPB సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రిమండలి ముందు ఉంచి ఆమోదించారు. మొత్తం 16,060 కోట్ల విలువైన పెట్టుబడులకు పచ్చజెండా ఊపారు. అమరావతిలో ఏర్పాట్లు కాబోతున్న క్వాంటమ్ వ్యాలీకి కొత్త ప్రాజెక్టులు రానున్నాయి. దాదాపు 7 క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు పెట్టుబడులు వస్తున్నాయి. అమరావతిలో లోక్ భవన్ నిర్మాణానికి L1 టెండర్ను ఆమోదించి పనులు చేపట్టేందుకు ఆమోదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో గురువారం మంత్రిమండలి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే సమాచార పౌర నిబంధనల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వీటిని విలేకరులకు వెల్లడించారు. బీసీలకు సౌర విద్యుత్ సబ్సిడీకి 5,445 కోట్లు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ప్రతిపాదన మేరకు 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ వినియోగించే వెనుకబడిన తరగతుల వినియోగదారులకు 2 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూప్ టాప్ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటునకు రాష్ట్రం 20,000 సబ్సిడీ ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే ఇంకొక ముఖ్య అంశం కూడా చూద్దాం మనం. చంద్రబాబుతో కలిసి వెళ్లటం మంచి పరిణామం. ఏపీ పాలనపై మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. జగన్ విమర్శలకు మీరు ధీటుగా కౌంటర్ ఇవ్వాలంటున్నారు ప్రధాని మోదీ. భాజపా ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పార్టీ వ్యవహార శైలిపై పదవి విరుపు. అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుతో కలిసి ముందుకు సాగటం మంచి పరిణామం. అక్కడ పార్టీ, ప్రభుత్వం పూర్తి సమన్వయంతో నడుస్తున్నాయి అని భాజపా ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్లో జరిగే సమయంలో వివిధ రాష్ట్రాల ఎంపీలతో అల్పాహారం సందర్భంగా ఆయన గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన ఎంపీలతో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకొని పార్టీ ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై మార్గనిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పూర్తి సమన్వయంతో వెళ్తున్నారు. పరిపాలనపై కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. పెట్టుబడులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వైపే వెళ్తున్నాయి. ఇది శుభ పరిణామం. రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అలాగే జగన్, ఆయన పార్టీ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న విమర్శలకు భాజపా ఎంపీలు, ఇతర నాయకులు కూడా ధీటుగా కౌంటర్ ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.
పారిశ్రామికవేత్తలకు 21 రోజుల్లో అనుమతులిస్తాం. కెనడాలో మంత్రి లోకేష్. ఇదండి ది ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు.